తెలంగాణలో అందరి మనసులు దోచిన మహమ్మద్ అలీ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ సౌమ్యుడిగా అందరితో శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీతో ఈనాటి హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్. నైస్ టు మీట్ యు సార్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యు సార్. మహమ్మద్ అలీ గారు, మీరు డిప్యూటీ సీఎంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నమాట. అసలు మీరు ఈ రాజకీయాల్లో రాకముందు ఏం చేసేవాళ్ళు, అసలు దీంట్లోకి ఎందుకు వచ్చారు మీరు తెలుసుకోవచ్చా? ఫస్ట్ నేను నంబర్ 1 టీవీ ఛానల్కి ఆడియన్స్కు నా సలాం మరియు నమస్కారం చెప్తున్నాను. మీ టీవీ వచ్చే తర్వాత చాలా బాగా పబ్లిక్ ఇష్యూలో చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది ఫస్ట్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఒకటి బిజినెస్ మ్యాన్. 10 yearsలో నేను బిజినెస్ చేసిన. నా ఫాదర్ బి డైరీ మిల్క్ బిజినెస్, అది డైరీ బిజినెస్. నేను చదువు పీరియడ్లో అన్వర్లూమ్ కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఆ టైంలో కొంచెం మూమెంట్ జరిగింది. డాక్టర్ చిన్నారెడ్డి గారు 1969 to 72 అంటే మీరు కాలేజీ చేసేప్పుడే కొంచెం మూమెంట్ జరిగింది. ఆ టైంలో నేను కొంచెం పార్టిసిపేట్ చేశారు. మరి నేను ఆ టైంలో నా ఫాదర్ చేయి కింద పని చేశారు, చాలా బిజీ ఉన్నారు. మగర్ కాలేజ్ పోయేప్పుడు జై తెలంగాణతో చేశారు. చేసిన తర్వాత అయిపోయింది. అది 72 ఎలక్షన్ జరిగింది. 14లో 11 ఎంపీ గెలిచారు. అప్పుడు ఇందిరాగాంధీ అంటే అప్పుడు అక్కడికి వచ్చింది, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు. ఆయన వచ్చే తర్వాత చిన్నారెడ్డి గారికి మాట్లాడిన కొంచెం 6 point ఫార్ములా తయారు చేసి ఇచ్చే తర్వాత మూమెంట్ డ్రాప్ అయింది. తర్వాత మా హార్ట్లో అంటే కొంచెం మన ఎస్టేట్లో మన పవర్ కావాలి, మన ఇంటిలో మనకు పవర్ కావాలి. నేను తప్పకుండా నా కన్సల్ట్ మ్యాక్సిమం ఆంధ్ర పీపుల్స్తో ఎక్కువ ఉన్నారు. నేను ఆంధ్ర పోయి బర్రె పర్చేస్ తీసుకువచ్చిన. అక్కడ గడ్డి కొంచెం నాకు ఉంది, ఆయనతో సంబంధించిన రిలేషన్ ఉంది. మరి మనకు అంటే మన ఇంటిలో మన పవర్ కావాలి, మన ఎస్టేట్లో మన పవర్ కావాలి. మన ఆనరబుల్ సీఎం గారు ఆ టైంలో 2001లో అది అప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు రిజైన్ ఇచ్చారు. ఒక కొత్త పార్టీ పెడుతున్నారు అంటే పేపర్లో వచ్చింది. మనకు ఇష్టం ఉంది తెలంగాణకి. నేను మొత్తం మా పీరియడ్లో ఉంటే నేను 10 years నా ఫాదర్ కింద పని చేసిన. లాస్ట్లో మా బిజినెస్నే ఉన్నారు. ఏ పొలిటికల్ పార్టీలో నేను పోయలేదు. నేను ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఒక రోజులో పోయి ఎవరితో స్పీచ్ బి వినబడలేదు. మాకు ఇష్టమే లేదు పాలిటిక్స్ అంటే. మనకు తెలంగాణ అంటే కొంచెం మనకు పేపర్ చదివితే నేను పోయి సార్తో కలిశారు, మన సీఎం గారికి. కలిసేప్పుడు నేను చెప్పాను, సార్ మనకు బి ఇష్టం ఉంది, మనకు తెలంగాణ గారు ఆవు మహమూద్ భాయ్ కలిసిమెలిసి పని చేస్తా అంటే రాండి మీరు. నేను ఆ రోజు పోయినా. ఆ రోజు లాయల్టీలో పనిచేశారు. మనకు లైఫ్లో అంటే నేను చాలా మందికి చూశాను. మరి కేసీఆర్ అట్లా మంచి చాలా తక్కువ, దేవుడు అంటే చాలా తక్కువ మంచికి జన్మించితే ఆ మంచి కేసీఆర్ ఉన్నారు. చాలా ఆయన హార్ట్లో పని చేస్తున్నారు. ఆయన మీరు ఒక మాట చిన్న చెప్తున్నారు. అది చిన్నారెడ్డి గారు అప్పుడు 69లో 2 years 8 months మూమెంట్ చేశారు. మూమెంట్ అంటే ఎలక్షన్ ముందు. ఎలక్షన్ వచ్చింది అప్పుడు ఎంపీ. మన ఆనరబుల్ సీఎం గారు ఎన్నిసార్లు చేశారు? 14 years చేశారు. ఎంత వైలెన్స్ జరగలేదు. అప్పుడు 2 years 8 months అంటే 370 మంది మన యువకులు పోలీస్ ఫైరింగ్తో చనిపోయినారు. లక్షలాది క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేశారు. చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, జైల్లో పోయినా. ఈ టైంలో 2 years 8 months, ఈ టైం 14 yearsలో చాలామంది నేను ఉన్నారు సార్ దగ్గర వచ్చే, సార్ ఇట్లా చేస్తా అట్లా చేస్తా. ఆంధ్ర వాళ్ళ మా పెద్ద బ్రదర్స్ ఉన్నారు. వైలెన్స్ చేయదు, మా హక్కు గాంధీజీ ఎట్లా మనకు శిక్ష ఇచ్చారు అట్లా ప్రొటెస్ట్ చేయాలి. అంటే మీకు వైలెన్స్ 1 secondలో నేను బర్దాస్త్ చేస్తలేదు. చాలామంది వచ్చారంటే మా సీఎం గారు కిక్అవుట్ చేశాను. చాలామందితో కలిశారు. నేను సీఎం బడి నేను పోయినా. ఎట్లా వస్తుంది కేసీఆర్ తెలంగాణ వైలెన్స్ చేసే వస్తా? అరే వైలెన్స్ చేస్తే ఎట్లా ఎవరితో చేయాలి? కంట్రీతో వైలెన్స్ చేస్తే అంటే ఇది మనకు బ్రదర్స్ అట్లా ఉన్నారు. హక్కు కోసం పోరాటం చేస్తా అంటే మన సీఎం గారు అంటే చాలా తక్కువ మంచిగా ఉన్నారు. నేను చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అల్లామియాకు శుక్రియా అదా కర్తాం. చాలా పీస్ఫుల్ మూమెంట్ చేశాం. అసలు ఈ కేసీఆర్ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన గుణాల్లో బాగా నచ్చింది ఏంటి? అసలు సార్తో చాలా ప్రేమ ఉంది. నేను నా ఫాదర్కు ఎట్లా ప్రేమ చేశారు అట్లా సార్తో ప్రేమ చేశారు. సార్ ఫ్యామిలీతో మొత్తం చాలా, ఆయన బి అట్లానా సార్ మొత్తం ఫ్యామిలీ నాకు బి చాలా ఎక్కడ అంకల్ అట్లా ప్రేమ చేస్తున్నారు. ఏ రోజు నేను పార్టీ జాయిన్ చేశారు ఆ రోజు సార్ కొంచెం క్వాలిటీస్ సార్ దగ్గర చాలా బాగా ఉంది. సీఎం దగ్గర ఏముంది అంటే జస్టిస్ చేస్తున్నారు. పేదవాళ్ళకు ప్రాబ్లం వస్తే అంటే ఆయనకు నీళ్ళు వస్తుంది కళ్ళలో. ఎంత డబ్బులు ఎంత ఉంది ఆయన జేబులో అంటే 50,000 ఉన్నాయంటే ఇమీడియట్ 50,000 వేస్తా. ఒకసారి నేను వరంగల్లో వస్తున్నారు,
వస్తే అప్పుడు ఒక రైల్వే బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఆపే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అంటే సార్తో అడిగిన, సార్ నా పెళ్ళి ఉంది, ముస్లిం అమ్మాయి ఉంది, బుర్ఖాలో ఉంది, నేను విన్నాను, ఏం కావాలి అమ్మ అంటే ఒక 5,000 పెళ్ళి అవుతుంది. ఎట్లా అవుతుంది అమ్మ? గరీబ్ ఆద్మీ కంటే 5,000 ఇస్తే అంటే ఆయన ఎక్కువ లేలే. ఆ రోజు 20,000 ఇచ్చారు ఆయనకు. 5,000 అడిగే మనిషికి 20,000 ఇచ్చారు అంటే ఇది దేవుడు ఆయనకు ఎంత హెల్ప్ చేయాలి అంటే నాకు అంత పెద్ద మనిషి ఉన్నారు ఆయన. అట్లా నాకు చాలా అలాగే ప్రేమ ఉంది. ఏ మనిషి ఆయన దగ్గర వస్తే ఆయన దగ్గర కాస్ట్ వైజ్ ఏం లేదు, ఒకటి కాస్ట్ ఉంది, ఇన్సానియత్. ఏం కాస్ట్ లేదు ఆయన దగ్గర. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూడ వచ్చే ముందు ఏమేమైంది, చాలా ఎలిగేషన్ పెట్టారు సార్ మీద. చాలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఇక్కడ లేదు. సోనియా మేడంకు లెటర్ ఇచ్చారు, ఇవ్వద్దు అమ్మ, ఇస్తే ముస్లిమ్స్కి మర్డర్ అవుతుంది, చాలా నక్సలైట్ వస్తుంది, క్రిమినల్ రైట్స్ అవుతుంది, మొత్తం బర్బాద్ అవుతుంది తెలంగాణ. అందరూ సీఎంబీ అది చెప్పారు సార్. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు 1 to 4 ఏం చెప్పారు, క్యా కడితే తెలంగాణ ఎందుకు మీరు తీసుకోవద్దు, తెలంగాణ మీ దగ్గర పవర్ లేదు, మీ దగ్గర నీళ్ళు లేదు, మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, ఏం లేదు, ఎందుకు తెలంగాణ అంటే ఆయన కరెంట్ పవర్ లేదు, మీ తెలంగాణ వచ్చిన తర్వాత అందేరా తెలంగాణ పేరు వస్తుంది అంటే అది చెప్పారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఫస్ట్ మా 4లో అలైన్ చేశారు, అలైన్ చేస్తే గెలిచారు. ఎందుకు పబ్లిక్ అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది 4 years అలైన్ చేసి గెలిచిన తర్వాత మన దగ్గర ఉన్న 10 MLAs 1 టైంలో ఆయన పార్టీలో జాయిన్ చేశారు. మనకు చాలా ఎవ్రీబడి డ్యామేజ్ చేశారు. మరి దేవుడు మనకు సపోర్ట్ చేశారు, అల్లామియా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు పోయి తర్వాత మా సీఎం ఆయన ఇది చెప్పారు, అందేరా తెలంగాణ పవర్ లేదు, అది లేదు. ఆ టైంలో ఉంటే రెగ్యులర్ సమ్మర్లో అంటే 7-8 hours బ్రేక్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడు 1 minute లైట్, మీతో స్టడీ ఉంది, మీకు ఐడియా ఉంది చాలా. పవర్ లేకుంటే ఎట్లా అవుతుంది, జనరేటర్ల ఖర్చు అవుతుంది, కష్టం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఈ టైం మొత్తం పవర్ సప్లై చేశారు. లైన్ ఆర్డర్ ఎంత బాగా అయింది. అందరూ కిరణ్ కుమార్ రెడ్డి సాబ్తో చూడకే చలే ఆతాం. మరి ఇప్పుడు బ్రహ్మారెడ్డి పార్క్లో వాకింగ్ చేస్తున్నారు, ఎందుకు పోయలేదు సార్ అంటే గండిపేట పానీ ఎట్లా ఎవరు వస్తాయంటే పోతాలేదు. సార్ దేవుడు మనకు చాలా సహాయత ఇచ్చారు, ఇంత వచ్చింది. మా పక్కలో ఆంధ్ర ప్రజా ఉన్నారు, తప్పకుండా బ్రదర్లు అవుతాయని అంటే తమ్ముడు అన్న అట్లా ఉన్నాయంటే బాగా అవుతుంది. చాలా మనకు బి ప్రేమ ఉంది, ఆంధ్ర ప్రజలతో ఎక్కువ ప్రేమ ఉంది. మన పెళ్లి చేశారు, మా రిలేటివ్ ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉంది. ఇది డే బై డే డెవలప్ అయింది అంటే మనకు చాలా సంతోషం. ఓకే అండి, ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ దూద్ బిజినెస్ నుంచి వచ్చారు, పాల నుంచి. ఎంతమంది మీరు పాలు సప్లై చేస్తారు మంచి క్వాలిటీగా, మీరు ఎందుకని పాలు తాగరంట, నిజమేనా? మీరు పాలు తాగుతారు? నా ఫాదర్ బి పాల్ బిజినెస్ చేశారు, నియర్లీ ఐ థింక్ 80-90 years ఉంది. 2 plants ఉంది, మన బ్రదర్స్ చూపిస్తున్నారు. నా దగ్గర బి స్టార్టింగ్లో నేను 2001లో జాయిన్ చేసిన 300 బర్రెలు ఉన్నాయి మా ఇంటి కింద. ఇప్పుడుతో 100 బర్రెలు అంతే, ఎందుకంటే టైమే లేదు. ఇప్పుడు బర్రె సేవ చేయాలంటే చాలా ఆనెస్టీలో చేశారు. మా ఫాదర్ పేరు ఎట్లా ఉంది, హైదరాబాద్లో నంబర్ 1 పేరు ఉంది, ప్యూర్ మిల్క్. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, మా ఫాదర్ మనకు 3 నసిహత్ చేశారు. నసిహత్ అంటే ఒకటి మంచి రెస్పెక్ట్తో మాట్లాడే, ఎవరితో మాట్లాడారు, హమారే పాస్ అఖలాక్ సే పేష్ ఆనా బోల్తే. సెకండ్ అంటే చెడ్డ మాట్లాడద్దు, झूठ बात नहीं करना, कभी गलत बात नहीं करना. తీసరా హలాల్ రోజీ, హలాల్ అంటే మెహనత్ చేస్తే అంటే డబ్బులు, కరప్షన్ లేదు. ఎవరితో పని చేస్తే అంటే బిజినెస్ చేయాలి, తప్పకుండా ప్రాఫిట్ వస్తే తీసుకో. సో నేను మాకు చాలా, మా ఫాదర్ బి చాలా మంచి రిలీజియస్ మంచి, చాలా ప్రజలకు సేవ చేశాను. మా ఫాదర్ అంటే ఎప్పుడు అంటే ఏ రోజులో నేను జన్మించినా, ఏ రోజు మా ఫాదర్ చనిపోయినా ఆ రోజు తగ్గ ఆయన దస్తర్ వసీ ఉంది. దస్తర్ అంటే టేబుల్, డైనింగ్ టేబుల్. ఎవ్రీ టైం అది నేను కేసీఆర్ గారికి, మా ఫాదర్ తర్వాత ఎవరికి సూచన అంటే కేసీఆర్ గారు, మా సీఎం గారు బి ఎవరు ఆఫీసర్ వస్తే, ఎవరు మంచి వస్తే ఖానా ఖాయిగా పहले खा लो बाद में बात करेंगे, అంత అది ఆయనకు ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది చాలా. మీరు దూద్ పియేగా? దూద్ మనకు చాలా తాగిన దూద్. నేను చిన్న ఉన్నప్పుడు రోజు 3 గ్లాస్ తాగాలంటే మా ఫాదర్ డ్యూటీ ఉంది. మార్నింగ్ అంటే మా ఇంటి ముందు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ 200 చక్కెర చేయాలి, చక్కెర చేసిన తర్వాత ఒక మౌస్ 2 గ్లాస్ మిల్క్, సాయంత్రం పండుకోప్పుడు 1 గ్లాస్. మరి లాస్ట్ ఐ థింక్ 20 years బిఫోర్ నాకు ఎలర్జీకి వస్తుంది. ఎలర్జీ వచ్చిన తర్వాత స్టార్టింగ్తో నేను చాలా ప్రాబ్లం ఉంది, ఐడియా రాలేదు మనకు ఏమి ఎలర్జీకి ఉంది. చాయ్ తాగితే ఎలర్జీ అవుతుంది, మిఠా తాగితే తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మిల్క్ ఎలర్జీ అయిన తర్వాత ఇప్పుడు
కంట్రోల్ చేస్తే అంటే కొంచెం మంచిగా ఉన్నారు. ఆ టైంలో అంటే నెలలో 20 డోస్ నేను బీమార్ ఉన్నారు. దేవుడు మాకు సయ్యద్ బి ఇచ్చారు, ఇది పవర్ బి ఇచ్చారు. మా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అల్లామియాగా దేవుడుగా మా కేసీఆర్ గారికి. మహమ్మద్ అలీ గారు, మీరు ఈ షాదీ ముబారక్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాని గురించి ముఖ్య ఉద్దేశం, ముస్లిమ్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు పెట్టారంటే కేవలం ఎలక్షన్స్ కోసమే అది అట్లా చేస్తారా లేదంటే నిజంగానే సర్వీస్ చేస్తారు? సార్ మన పార్టీ ఎలక్షన్ కోసం ఫామ్ చేయలేదు సార్. మా పార్టీ పోరాటం కోసం ఫామ్ చేశారు, తెలంగాణ కోసం. పార్టీ ఫామ్ చేసినప్పుడు మన ఇంత జుగాలు ఎంత ఉంది ఇంతవి మన మైండ్లో లేదుకే నేను పవర్లో వస్తున్నారు, పవర్ కావాలి. ఎన్టీ రామారావు పార్టీ ఫామ్ చేశారు, 9 monthsతో ఆయన పవర్లో వచ్చారు. మెయిన్ పార్టీ ఫామ్ చేసిన 1 point ఎజెండా, మన తెలంగాణ మనకు కావాలి. ఆ టైంలో అంటే 2004లో నేను అప్పుడు అలైన్ చేసినప్పుడు మా సీఎం గారు ఏం చెప్పారు సోనియా మేడంతో, మీ తెలంగాణ ఇచ్చామా మా పార్టీ ఖతం చేస్తా అంటే ఇవ్వలేదు అసలు మీ టైం పైన. మనకు అంటే పార్టీ అంటే ఇది షాదీ ముబారక్ స్కీమ్ ఓట్ కోసం ఇది కోసం ఇది ఏం చేస్తలేదు. మా ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన సీఎం గారు సర్వే చేశారు సార్, 1 day సర్వే, మీకు ఐడియా ఉందినా? ఆ గిన్నీస్ బుక్ మా రావాలి ఆయన పేరు. 1 day అంటే 4 crores అవామ్కి సర్వే చేయాలి అంటే నేను రెవెన్యూ మినిస్టర్ ఉన్నాను. నేను సార్ మీటింగ్ తీసుకుపోతే మా కలెక్టర్స్ అంటే కలిసారు ఉన్నారు. సార్ ఏం చెప్తున్నారు సార్, 1 నెలలో అయితే లేదు సర్వే, 1 dayలో ఎట్లా అవుతుంది సార్ చెప్తా, ఎట్లా ప్లానింగ్ చేస్తా ఆయన మేము ఎంత మాట్లాడంటే సార్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ 9:30కు మీటింగ్ ఇచ్చేసారు, సాయంత్రం 7 గంటలతో నడిచింది. 1 o'clock దాకా ఎవరితో ఐడియా రాలేదు ఎట్లా చేయాలి అట్లా చేయాలి. 1 తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అంటే మొత్తం ఈ స్కూల్స్ టీచర్, పోలీస్ ఆఫీసర్స్, డిపార్ట్మెంటల్ మొత్తం ఆఫీసర్స్ అందరికీ సర్వే చేయంటే స్టెప్ బై స్టెప్ చేస్తే మా డీజీపీ గారు చేశారు, మా కమిషనర్ గారు చేశారు, మా జిహెచ్ఎం కమిషనర్ గారు చేశారు, అన్నీ ఐఏఎస్ ఆఫీసర్ ఇలా పార్టిసిపేట్ చేశారు. 1 day సర్వే అయిన తర్వాత మన దగ్గర ప్రాబ్లం వచ్చింది. సర్వేలో అంటే ఒకటి సర్వే లేదు. ఆ టైంలో అంటే అపోజిషన్ చాలా లొల్లి చేశారు, రేషన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళకు గో బ్యాక్ చేస్తున్నారు, ఎవరు పేరు రాయొద్దు. అది మా దగ్గర చాలా మంచి రాజస్థాన్లో ఉన్నారు, మార్బుల్ పని చేస్తున్నారు, బాంబే పట్టాలి, అది రూమర్స్ వచ్చింది. అసలు ఆ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కారణం ఏంటి అసలు చెప్తున్నారు, అది చెప్పుకే వస్తున్నారు. సర్వే చేసిన తర్వాత సర్వేలో ఒక లిస్ట్ ఉంది. సర్వేలో ఏ గర్ల్ ఇంట్లో అంటే ఎంత అమ్మాయి ఉంది, ఎవరితో పెళ్లి అయింది, ఎవరితో పెళ్లి చేయలేదు, ఎంత ఏజ్ ఉంది, ఏ ఇంట్లో అంటే ఎవరితో డిసీజ్ ఉంది, క్యాన్సర్ డిసీజ్ ఎంతమంది 3-4 డిసీజ్లో ఉంది, క్యాన్సర్ ఎంత, కిడ్నీ ఫెయిల్యూర్ ఎంత, డిసీజ్ అంటే ప్యారలైసిస్ ఎంత, హ్యాండిక్యాప్ మంచి ఎంత ఉంది, వీడియో ఎంత ఉంది, వీడియో మంచి లేడీస్ ఎంత ఉన్నారు, ఓల్డ్ ఏజ్ ఎంత ఉన్నారు, ఓల్డ్ ఏజ్లో అన్నీ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఉంది లేదు. సర్వే చేసిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం ఓల్డ్ ఏజ్ మంచికి వచ్చింది. మనం ఓల్డ్ ఏజ్ మంచిగా వచ్చిన తర్వాత ఆసరా స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఏం చేశారు, 1000 rupees, అప్పుడు ఎంత ఉంది 200 rupees. మొత్తం ఆంధ్రప్రదేశ్ 26 lakhs ఇచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇంత 200 rupees, ఓబీ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, క్యూలో ఉండాలి, ఒకసారి పోయిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, కరెంట్ లేకుంటే వెయిట్ చేయాలి, మళ్ళీ రావాలి. థంబ్లో అంటే సమ్ టైమ్ థంబ్ ఇంప్రెషన్ రిజెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే లేడీస్ దగ్గర ఫంక్షన్ అయితే మెహందీ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. లేదమ్మా తుమ్మా ఫోటో ఉంది సబ్ ఉంది, ఆప్కా నియారా నెగటివ్ బతారా జావ్, ఫిర్ సెకండ్ టైం వస్తున్నారు, థర్డ్ టైం వస్తున్నారు. అది సర్వే చేసిన తర్వాత సార్కి ఏం చేశారు, 1000 ఇమీడియట్ చేశారు ఓల్డ్ ఏజ్ పెన్షన్, వీడియో పెన్షన్ 1000 చేశారు. హ్యాండిక్యాప్ ఎట్లా ఉంది, మా ప్రాపర్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ వాటర్ ఉంది. చాలామంది ఒక్కొక్క ఇంటిలో ఉంటే నలుగురు హ్యాండిక్యాప్ ఉన్నారు. ఒకటికి పెన్షన్ 500 ఇచ్చారు, సెకండ్కి ఇవ్వలేదు, ఇంటిలో ఒకటి మంచికి, అది పీరియడ్లో ఆయన పీరియడ్. సార్ అందరికి ఎంత మంది ఉంది అంత అందరికీ 1500 చేశారు, చాలా హ్యాపీ ఉన్నారు. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నేను వరంగల్ క్యాంపింగ్లో పోయినా, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వచ్చాను, వచ్చి ఏం చెప్పారు, అమ్మ నేను ఒక ముస్లింతో నేను మాట్లాడే పక్కకి ఉన్నాను, అమ్మ నాకు నమస్తే అస్సలాము అలైకుం అమ్మ, ముస్లిం ఉంది అమ్మ, సలాం హమార్కు ఓటు దాల్నా देखो आप, మనం ఓటు వేయండి, చాలా పాత పార్టీ ఉంది, అది ఇండిపెండెన్స్లో ఈరోజు సెక్యులర్ పార్టీ ఉంది, మనకు ఓటు ఇవ్వండి. ఈ టైంలో లాస్ట్ టైం మీరు టీఆర్ఎస్కు ఇచ్చారు, ఆయన నాకు ఇచ్చే ఓటు, ఇది అడిగిన ఇదితో అందరికీ ఉంది. అమ్మాయి ఏం చెప్పింది, కాయకు బావా నేను తెలంగాణ ముందు నేను పిల్లల దగ్గర బీక్ చేసిన అంటే డబ్బులు తీసుకువస్తున్నాను, అన్నం మా కొడుకు ఇస్తున్నారు మనకు, ఇప్పుడు
మన కేసీఆర్ గారు ఉన్నారు, మన సీఎం అల్లా చరకంకు, ఆయన 1000 ఇస్తున్నారు. నేను నా సంచిలో ఉంది 60 రూపాయలు తీసుకుపోయి 60 కేజీ రేషన్ తీసుకొస్తున్నారు. మొత్తం ఫ్యామిలీకు నేను ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు బిఫోర్ నేను అడుగుతున్నారు అందరికీ, అది 60 కేజీ రేషన్ తీసుకుంటే అందరికీ తిన్న తర్వాత నా దగ్గర 940 రూపాయలు నా ప్యాకెట్లో ఉంది. ఎంత మంచి అంత ఇచ్చే తర్వాత కాయకు పేట పైన ఆత్మారికి ఆపుకూడదేనా మనకి. తో పెద్ద మనిషికి డబ్బులు లేదు, పెద్ద మనిషి దగ్గర మా పేరెంట్స్ ఉన్నారు, నా చాలా గౌరవిస్తున్నారు మా కల్చర్లో. ఆయన దగ్గర డబ్బులు లేదు, ఆయన కొడుకుకు జాబ్ లేదు. రేషన్ అంటే అప్పుడు రేషన్లో బి ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది. హస్బెండ్ వైఫ్ మూడు పిల్లలకు 5 మెంబర్కి 4 కేజీ టు 20 కేజీ. ఇప్పుడు సార్ అది బి తీశారు సార్. అది తీసి ఏం చేశారు, 6 కేజీ. ఎంతమంది ఉంది అంత 10 మెంబర్ ఉంటే 60 తీసుకో, 15 ఉంటే 90 తీసుకో. చిన్న సంచిలో తీసుకోపోయినా పెద్ద సంచి తీసుకోరు. తో పబ్లిక్లో విశ్వాసం వచ్చింది. ఇది సర్వే చేసే తర్వాత ఇది రిజల్ట్ వచ్చింది. సర్వే బయటకు వచ్చింది, ఏ ప్రాబ్లం ఉంది. సర్వేలో ఇంకొకటి వచ్చింది, ఎస్సీ ఎస్టీలో ప్రాపర్లీ ముస్లిమ్స్, ఓల్డ్ సిటీలో ముస్లిం ఎక్కువ ఉన్నారు. 40,000 అమ్మాయి ఉంది, 40 years ఏజ్ క్రాస్ అవుతుంది. ఎంత 40,000 పీపుల్, 40,000 అమ్మాయికి 40 year ఏజ్ క్రాస్ అవుతున్నావు. ఎందుకు క్రాస్ అయితే అంటే డబ్బులు లేదు సార్. ఇమీడియట్ అప్పుడు సర్వే చేసిన తర్వాత 51,000 ఇస్తున్నారు. కాంగ్రెస్ బి పెళ్లి చేశారు, చేయలేదు అంటే ఎంత, ఇయర్కు 200-300 మ్యారేజెస్. నేను ఎంత చేస్తున్నారు, నేను 20,000 పర్ ఇయర్, ఈచ్ ఇయర్లో ఉంటుంది పర్ ఎనం. ఆ రోజు డిక్లేర్ చేసేప్పుడు ఒక లీడర్ స్టేట్మెంట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఎంత చదువు ఉన్నారు, వాళ్ళ హిసాబ్తో చేసేకి ఎంత డబ్బులు అయితే 20,000కి. మరి నేను మీడియా వచ్చే మాతో మాట్లాడినా, సార్ ఇది ఇట్లా చెప్తున్నారు అంటే. నా ఏం రిప్లై ఇచ్చారు, నెక్స్ట్ 2 అక్టోబర్కు డిక్లేర్ చేశారు, నెక్స్ట్ 14కు డిక్లేర్, 15లో 2 అక్టోబర్లో మాట్లాడతారు. 20,000 టార్గెట్ ఉంది. 21,800 ముస్లిం అమ్మాయికి షాదీ అయింది 1 yearలో. 5 yearలో 1 lakh చేస్తున్నారు టోటల్ 5 yearలో. ఎస్సీ ఎస్టీబీ అట్లా డబల్ అయింది ఆయనకు 20,000. और अभी ఇది మార్చ్తో 1 April బీసీకి బి ఇస్తున్నారు. మీరు డిప్యూటీ సీఎం అవుతారు లేదా ఎమ్మెల్సీ అవుతారు ఊహించారు ఎప్పుడన్నా? నాకు పార్టీలో ఉన్నప్పుడు కొంచెం ఆఫర్ ఇచ్చారు, ఈరోజు చెప్తున్నారు, ఈరోజు ముందు చెప్పలేదు. వైఎస్ రాజశేఖర్ దగ్గర ఆఫర్ వచ్చింది, మీ పార్టీ జాయిన్ చేయి, మీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటే నేను దండం చేశాను. నాకు ఏమొద్దు, మనకు కావాలి తెలంగాణ కావాలి, మా ప్రాణం పోతే పర్వాలేదు, మా తెలంగాణ కావాలి. మన పవర్ కోసం రాలేదు, అసలు బి పవర్ కోసం ఎంత బి. అప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను, నేను పార్టీ జాయిన్ చేసినప్పుడు 2001లో స్టార్టింగ్లో జాయిన్ చేశాను సార్, ఫామ్ చేసేప్పుడు. నేను పోతే అప్పుడు మదర్తో కలిసిపోయినా. మదర్ దగ్గర పోతే మా మదర్ చాలా విడుస్తుంది, వద్దు బేటా ఇది చలి ప్రాణం పోతుంది, అక్కడికి జైల్లో వెళ్తున్నారు, మీ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, మీ పిల్లలు చిన్న ఉన్నారు, అప్పుడు లేమ్మా మనకు తెలంగాణ కావాలి, అవసరమైతే ఇంకొక పార్టీ ఉంది అంటే అట్లా జాయిన్ చేయాలి, ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఉంది, ఇమీడియట్ అంట. ఆయన బి చాలా మనకు ట్రై చేశారు, బాబా లేమ్మా ఏమైతే లేదు మన. तो అలాగే मैं దేవుడు చాలా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, अल्लाह मियाँ को शुक्रिया बोलता हूँ, हमारे केसीआर साहब को शुक्रिया बोलता हूँ. उन्होंने वायलेंस में जाते तो हम लोग मर जाते थे गोलियां लग के, नहीं तो जेल में जाते थे 10 साल. पीसफुल मूवमेंट करे वो बहुत अच्छा हुआ. मैं कभी भी लाइफ में सोचा ही नहीं था, डिप्टी सीएम क्या काउंसलर भी नहीं सोचा था. యాక్చువల్గా మహమ్మద్ అలీ గారు, ఓల్డ్ సిటీ అనగానే అంతా ఒక దాదాగిరి, ఒక పైల్వాన్లు ఉంటారు కదా, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటారు కదా. అసలు మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారో, అసలు యాక్చువల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళనే చూసుకుంటారు పైల్వాన్ని, మిమ్మల్ని తీసుకుంటే కారణం ఏంటి? మీరు సింపుల్గా ఉంటారు, కామన్ మ్యాన్ లాగా ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, నేను స్టార్టింగ్లో 2001లో నేను ఇంటి కింద ఆఫీస్ కట్టేసిన. నా ఫస్ట్ ఆఫీస్ ఉంది తెలంగాణలో, మా సీఎం సాబ్ చెంబర్ ఉంది ఇక్కడ. నేను ఆఫీస్ కడుతున్నారు, ఒక మనిషి వచ్చారు, మా వైఫ్తో రిలేషన్లో ఉన్నారు. ఆకే నాకు బోలారు, క్యా కరే భాయ్, మీరు ఏం చేస్తున్నారు, ఇది పార్టీతో జాయిన్ చేశారు, ఆఫీస్ హవా ఎక్కడ ఉంది ఇక్కడికి, మీకు ఐడియా ఉంది, మీకు పరిశాన్ చేస్తున్నారు, అది ఏం చేస్తారు అంటే మీకు కేసెస్ బుక్ చేస్తున్నారు, మీకు అది చేస్తున్నారు, లేకుంటే మీకు గాంజా అఫీమ్ పెట్టే పోలీస్ కేసు చేస్తారంటే. నేను పిలిచిన, కారు ఉంది, కారు మా ఆ టైంలో ఇనోవా కారు ఉంది, పిలిచి కారు డిక్కీలో ఓపెన్ చేయి, నా కఫన్ ఉంది అక్కడికి. నేను పార్టీలో వచ్చిన సజీ हम मरने के लिए पार्टी में आए थे,
हमारा सीएम साहब వితౌట్ వైలెన్స్ क्योंकि మనకు యాద్ ఉంది 69 అంటే 69లో మొత్తం వైలెన్స్ జరిగింది ఇప్పుడు మొత్తం పీస్ జరిగింది ఎక్కడికి అంటే ఆ టైంలో ఆంధ్ర గో బ్యాక్ ఉంది ఈ టైంలో ఆంధ్ర గో బ్యాక్ లేదు ఈ టైంలో మీరు కలిసిమెలిసి నేను ఒక ఎగ్జాంపుల్ సీఎం గారు ఇచ్చారు కవిత మన చాలా డైనామిక్ లీడర్ ఉంది ఆయన అమెరికా పోయిన ఎంబీఏ చేసిన 1 year కోర్స్ ఉంది ఆయన పోయి తర్వాత 10-15 days ప్రెగ్నెంట్ ఉంది ఐడియా లేదు ఎవరితో వీసా అయింది పోయిన తర్వాత ఆయనకు కొడుకు జన్మించిన అక్కడ ఆయన ఏ నేషనాలిటీ ఉంది అమెరికన్ నేషనాలిటీ अरे पढ़ने को जाके अमेरिकन नेशनलिटी देते हमारे भैया तो रह के 30 साल से काम कर रहे हमारे साथ जिंदगी गुजार रहे కలిసి మిలిసి ఉన్నారు ఆయనకు ఏ ప్రాబ్లం వస్తాయంటే సార్ చెప్తే చాలామంది లొల్లి చేశారు కేసీఆర్ మేనేజ్ అయినా ఆంధ్రలో మేనేజ్ అయినా ఇది చాలా ఎలిగేషన్ పెట్టారు తప్పకుండా మనకు చాలా హ్యాపీ ఉన్నారు మా మదర్ బి చెప్తే అంటే డౌట్ ఉంది మదర్కు ఎందుకంటే 69లో మా ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది ఆజంపురా రిజిస్ట్రేషన్ మా మదర్ ఇంటి అక్కడ పక్కగా ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారు హిందూ ఫ్యామిలీస్ మన మదర్కు చాలా ప్రేమ చేస్తున్నారు అమ్మాయి ఒకటి 18 years అమ్మాయి ఉంది రోజు గంట మా మదర్ దగ్గర వస్తుంది ఆయన గబడ్ అయితే అంటే బాల్కనీలో వచ్చింది వస్తే ఫైరింగ్ అయితే ఒక గోలీ ఇక్కడ అయింది ఆయనకు అమ్మాయి చనిపోయింది మా మదర్కు అది భయం ఉంది అరే ఈ మూమెంట్లో అంటే గోలీ ఫైరింగ్ అవుతుంది చనిపోతే అంటే ఆయన మదరు నిన్న ప్రేమతో అవుతుంది ఇప్పుడు కొడుకుకి తో మనకు అసలు కావాలంటే తెలంగాణ కావాలి మనకు చాలా ఇష్టం నేను చాలా ఉప్పర్ వాళ్ళే కా అల్లా మియా కా మరే భగవాన్ హరిక బహుత్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మనకు దేవుడు చాలా మంచి దేవుడు చాలా మంచి సమ్ టైం ఎట్లా ఉంటే చాలా తక్కువ మంచి జన్మించింది కేసీఆర్ అట్లా లీడర్ వచ్చి అంటే నేను అందరూ సేఫ్ ఉన్నారు తెలంగాణ వచ్చింది మొత్తం అక్కడ సెటిలర్స్ ఉన్నారు ఆంధ్ర లేకుంటే మహారాష్ట్ర కర్ణాటక ఆల్ స్టేట్ హైదరాబాద్ ఎట్లా ఉన్నాయంటే నియర్లీ 27 స్టేట్ మంచి ఉన్నారు ఇక్కడికి నేపాల్ మంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు రాజస్థాన్ మంచి ఇక్కడ బిజినెస్ చేస్తారు బీహార్ మంచి వచ్చే హోటల్లో పని చేస్తారు ఆల్ స్టేట్ల మంచి హైదరాబాద్లో వచ్చే పని అందరూ ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు చాలా మనకు ఇది లైఫ్లో అంటే పొలిటికల్ అంటే కవి ఐడియా రాలేదు ఇది తెలంగాణ కోసం నేను వచ్చాను సార్ మనకు ఇక్కడ పోస్ట్ ఇచ్చారు నేను థ్యాంక్స్ మీ చెప్తున్నాను లాయల్టీతో ఆనెస్టీతో పని చేస్తున్నాను మహమ్మద్ అలీ గారు కేసీఆర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక చైర్లో కూర్చున్నారంట ఆ చైర్లో ఎవరిని కూర్చొనిరు అంటే నిజమేనా అది ఈ రోజుతో ఎవరు కూర్చొని ఎందుకని కారణం ఏంటి అసలు ఆఫీస్ ఆయన ఆఫీస్ సార్ ఆఫీస్ ఉంది అరే మా గురువు ఉన్నారు గురువుకు అంటే ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అంటే నేను తప్పకుండా అట్లా ఇస్తున్నారు నేను సార్ దగ్గర పిచ్చే జాతోనే నేను ఆ టైంలో 2001లో ఒక సార్ చెంబర్ కట్టేసిన చెంబర్లో చైర్ ఉంది అంటే ఆ చైర్లో అంటే పింక్ వాళ్ళు ఉన్నాయి సార్ ఎప్పుడు వస్తే ఇయర్లో 6 monthsలో వస్తే 1 yearలో వస్తే ఆయనే వచ్చే కూర్చుంటున్నారు ఈ లైఫ్లో ఈ రోజు బి ఆజ్ ఎవరు కూర్చోలేదు అనేసి అలబత్తా సార్ పేరు తీసిన అది కేసీఆర్ గారు పేరు ఉంది ఎందుకంటే గౌరవ్ ఇవ్వాలి సీఎం ఉంది అంటే మా సీఎం ఆఫీస్ మా ఇంట్లో ఉండే అంటే బాగా అయితే లేదు సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లో అవుతుంది సెక్రటరీలో అవుతుంది ఏ ఇంటిలో సీఎం ఆఫీస్ అయితే లేదు మగర్ రూమ్ బి అట్లా ఉంది సార్ చైర్ బి అట్లా రాదు ఆయన కోసం అది ఎప్పుడైనా ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఊహించిన విధంగా రెవెన్యూ మినిస్టర్ అయ్యారు ప్లస్ డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఎక్కువ అసలు మీ హవా నడవదని అంటారు నిజమేనంటారు అసలు మీ రెవెన్యూ పరంగా మీరు ఓన్ నిర్ణయాలు తీసుకుంటారు అసలు ఎప్పుడన్నా సార్ ఇప్పుడు మన దగ్గర రెవెన్యూ ఒకటి ఉంది స్టాంప్ రిజిస్ట్రేషన్ రీహాబిలిటేషన్ రిలీఫ్ నేను చాలా చేంజెస్ తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా తీసుకొచ్చిన రెవెన్యూ బి కొంచెం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ మెయిన్ ఏముంది అంటే మన దగ్గర 141 ఆఫీస్ ఉంది టోటల్ తెలంగాణలో 7 బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ ఈ రోజు అంటే తెలంగాణ వచ్చేదాకా ఆ రోజు మొత్తం 57 yearలో ఓన్లీ 7 రిజిస్ట్రేషన్ ఓన్ బిల్డింగ్ ఉంది మొత్తం మిగతా మొత్తం రెంటల్ బిల్డింగ్ నేను వచ్చే తర్వాత 91 ఫౌండేషన్ పెట్టారు 91 బిల్డింగ్కి ఓన్ బిల్డింగ్ నియర్లీ 43 ఉంది 43 23 or 24 శాంక్షన్ అయింది 20 ఉంది మొత్తం దిస్ ఇయర్ 100% ఓన్ బిల్డింగ్ చేస్తున్నారు ఓల్డ్ ఆఫీస్ ఉంది మీ ఆఫీస్ ఎట్లా కట్టేసిన చేస్తే ఫెసిలిటీస్ వస్తుంది రెంటల్ బిల్డింగ్ తీసుకోపోతే అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓల్డ్ నిజాం స్టేట్లో బిల్డింగ్ ఉంది గచ్చి పడిపోతుంది ఆర్ చైర్ ఉంది రిజిస్ట్రార్ చైర్ ఎట్లా ఉంది అంటే జడ్జ్ చైర్ ఉంది అట్లా పైన అది బర్ఖాస్త్ చేసిన లెవెల్ కావాలి అంటే కొంచెం 5-6 inches చేసి ప్రజలకు ముందు అంటే ఈజీ అవుతుంది ఒక స్టేర్ కేస్ పోయిన తర్వాత భయం అవుతుంది అవును కొంచెం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో హెల్ప్ యూ రాశారు హెల్ప్ యూ రాశారు ఒక మంచి డాక్యుమెంట్ తీసుకోపోతే ఫోర్జరీ డాక్యుమెంట్ వస్తాయంటే ఆయనకు సహాయత ఇవ్వండి చెప్పండి ఇది డాక్యుమెంట్ డౌట్ ఉంది మీ వెరిఫికేషన్ చేయండి ఒక సపోర్ట్కు
ఎంట్రన్స్ అయితే ఇంటర్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా పేదవాడి మంచిగా ఏమైతే దోకా చేస్తున్నారు. తో ఆయన దగ్గర పోతే ఆయన చెప్తా ఈ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది, దోకా ఉంది, లిటిగేషన్ ఉంది, కొంచెం ఐడియా. తో కొంచెం చాలా చేంజెస్ తీసుకొచ్చారు. రెవెన్యూ బి లాస్ట్ ఇయర్కి ఇప్పుడు 22% ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్తో ఐ థింక్ 50% ఎక్కువ వస్తుంది. అంటే ఈ డిసిషన్స్ అన్ని మీరు ఓన్గా చేయగలుగుతారా? తప్పకుండా ఓన్లోనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా. నేను మస్ట్ అంటే ట్రాన్స్ఫర్ కరప్షన్కు క్రాష్ చేశారు. ఆ టైంలో ఎంత ఉంది, ఇప్పుడు 1 NP ఎవరి డిపార్ట్మెంట్లో మేము మంచి పోయింది చెప్పండి. మహమూద్ సాబ్ ఎట్లా ఉన్నారంటే ఎక్కడ పోస్ట్ ఉంది మంచి ఉందంటే తప్పకుండా మంచి పోస్ట్ ఇస్తున్నారు. కొంచెం చేంజెస్ వచ్చింది, రెవెన్యూ బి వచ్చింది. మా రెవెన్యూలో కొంచెం ఇవి బల్దియా ఎలక్షన్ తర్వాత కొత్త పాలసీ తయారు చేస్తున్నారు. ఓకే అండి. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీరే కాబట్టి మినిస్టర్గా మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేము కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. మనం ఇంత ఫీజు కట్టి lakhs rupees ఫీజు గవర్నమెంట్కి పే చేసి ఎక్కడో చెట్ల కింద లేదంటే ఎక్కడో పంచ కింద నుంచి ఉంటే వాడు ఒక కోర్టులో పిలుస్తారు కదా, మీరు రండి ఇట్లా అని పిలుస్తూ ఉంటారు కదా. ఈ లేడీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, టాయిలెట్స్ ఉండవు. ఇప్పుడు అవన్నీ మీరు సరి చేస్తున్నారు. అవి ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి. విజిటర్స్కి ఇది ఆఫీస్ ఎట్లా ఉంది, ఇంత పెద్ద రూమ్ ఉంది, సోఫాస్ ఉంది, అంత ఎక్కడ ఉంది మోడల్గా ఎక్కడ చూడవచ్చు. వరంగల్లో చేశారు, కరీంనగర్లో చేశారు. లాస్ట్ 1 month బిఫోర్ 2-3 ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడు 5-6 తయారు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత పోయి ఫ్రీ అయిన తర్వాత చేస్తా. ఇది మొత్తం ఫౌండేషన్ అనేది బాగా బిల్డింగ్ ఉంది, పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంది. మీ కార్లో డబ్బుల్ని రోడ్లో పెట్టాలి, ఒక మంచి వెయిట్ చేయాలి. పెద్ద 1000 square yards బిల్డింగ్ కడుతున్నారు, 500 square yards బిల్డింగ్ కడుతున్నారు, 500 ఓపెన్ స్పేస్ ఉంది, బాజాబ్తా విజిటర్స్కి రూమ్ ఉంది, సేఫ్టీ సెక్యూరిటీకి. ఆర్ మీకు ఆన్లైన్లో రిజిస్ట్రార్కు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుపోతే అయిపోతుంది. అది ప్రొవైడ్. అది ఇంకొకటి అంటే కూకట్పల్లి అక్కడ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 దాకా. సపోజ్ మీకు ఆఫీస్లో పని చేస్తున్నారు, 5 o'clock 10 o'clock ఆఫీస్ వెళ్తున్నారు, 5 o'clock ఆఫీస్, 5 తర్వాత ఆఫీస్ బంద్ అవుతుంది. ఎందుకు లీవ్ ఎందుకు తీసుకుపోవాలి? 7 తర్వాత అవి రిజిస్ట్రీ అవుతుంది, 8 to 8 hours రిజిస్ట్రీ అవుతుంది. ఇవి స్టార్ట్ చేశారు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కొత్త గవర్నమెంట్ ఉందంటే కొంచెం జరా ఓన్ బిల్డింగ్ అయితే అంటే బాగా అవుతుంది. ఆన్లైన్ చేస్తాం మొత్తం. ఇప్పుడు చాలా బిల్డింగ్లో ఆన్లైన్ చేశాను. మీరు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోకపోతే డైరెక్ట్ రిజిస్ట్రార్తో మీకు అపాయింట్మెంట్ ఇస్తా. 5 minutes వేస్ట్ అయితే పోతుంది. 10 o'clock ఇస్తే అంటే 10 o'clock రిజిస్టర్ చేస్తున్నాం. హాట్ సీట్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. మహమ్మద్ అలీ గారు, మీరు ఓల్డ్ సిటీలో మీరు ప్రధానంగా ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీలో వలస అన్ని పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. అసలు మీ ఓల్డ్ సిటీ నుంచి ఎవరు రావట్లేదు, కారణం ఏంటండి అసలు? ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు స్టేట్ అంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది, మీ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? అట్లా లేదు సార్. ఓల్డ్ సిటీలో ఇప్పుడు చాలా బాగా రెస్పాన్స్ ఉంది. లాస్ట్ టైం హౌసింగ్ స్కీమ్ ఉంది, కేటీఆర్ గారు వచ్చారు. ఓల్డ్ సిటీ చందనగుట్ట కాన్స్టిట్యున్సీలో నేను ఇనాగ్రేషన్కి పోతే అంటే 98% టీఆర్ఎస్ గులాబీ ఉంది. 98% లైఫ్లో ఫస్ట్ టైం ఓల్డ్ సిటీలో ఎవరు లీడర్ పోయినా అంటే మన టీఆర్ఎస్ పార్టీ పోయినా. సీఎం గారు అంటే ఏం చెప్తున్నారు, ఓల్డ్ సిటీలో మనకు పవర్సే ఇంపార్టెంట్, లైన్ ఆర్డర్ ఉంది సార్. పవర్తో సార్ టీఆర్ఎస్ పార్టీకి పవర్ అంతా ఇంపార్టెంట్ లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు 2001 నుంచి ఎంత టైం రిజైన్ ఇచ్చారు సార్? రిజైన్ 14 జాగే 7 అయినా ఫిర్ రిజైన్ చేశారు. 7 రిజైన్ మళ్ళీ రిజైన్ చేశారు. ఇప్పుడు చేయరు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన, అప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చిన రిజైన్ చేశారు. మన సీఎం గారు ఓల్డ్ సిటీకు మన ఏం ఇంపార్టెంట్ ఉంది? ఓల్డ్ సిటీ ప్రజలకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్, ఆర్ మోర్ ఇంపార్టెంట్ లైన్ ఆర్డర్. ఇప్పుడు మీరు చెక్ చేయి, మీతో చాలా పెద్ద మంచి, మీరు చాలా మీ టీవీ ఛానల్ ఉంది. ఓల్డ్ సిటీలో నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత క్రిమినల్ రైట్ జరిగింది, ఎంత చిన్న. అంత ముందుతో ఎప్పుడు 6 monthsలో కర్ఫ్యూ వస్తుంది, ఒక 1 yearలో కంపల్సరీ 1 time కర్ఫ్యూ వస్తుంది. నేను బి బిజినెస్ మ్యాన్. ఎప్పుడు మన దగ్గర గణేష్ వస్తే, ఎప్పుడు బోనాలు వస్తే, ఎప్పుడు బక్రీద్ ఈద్ వస్తే అంటే మా స్టాఫ్ నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ 1 month salary అడ్వాన్స్ తీసుకువెళ్తున్నారు. అరే కైకు పోతే కర్ఫ్యూ లగ్తా సార్. ఇప్పుడు ఎవరితో కర్ఫ్యూ లేదు. పోలీస్ వాళ్ళే అంటే
10 days క్యాంప్ చేసిన అంటే రాత్రి ఎక్కడే పండుతున్నారు పోలీస్ స్టేషన్లో, ఏసీపీ, డీసీపీ, ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు. పండుగలు అంటే ఎవరి పండుగ? బోనాలు అంటే మన పండుగ, రంజాన్ అంటే మా హిందూ బ్రాదర్ పండుగ. అంటే ఇప్పుడు ఇంకో అట్మాస్ఫియర్ తీసుకొచ్చిన పవర్ కోసం పోయలేదు అప్పి ఓల్డ్ సిటీలో. ఇది పైలే అట్మాస్ఫియర్ మంచి చేయాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, డెవలప్మెంట్ కోసం పని చేయాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో అంటే 2 జగ లేదు సార్. ఓల్డ్ సిటీలో మంచి స్కూల్ పెట్టేసినాకి నేను ఖుద్ నా బడ్జెట్ ఉంది, నా ఎమ్మెల్సీ బడ్జెట్లో సైదాబాద్లో అంటే 1 acre ల్యాండ్ శాంక్షన్ చేసిన 4 crores స్కూల్ కడుతున్నారు సార్. తో మన సీఎం గారు బి అక్కడ ల్యాండ్ లేకుంటే చెంచగూడ జైలు షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మా గర్ల్స్కు ఎడ్యుకేషన్ కావాలి, మంచిగా ఏం కావాలి సార్? ఎడ్యుకేషన్ ఫస్ట్. ఇంకొకటి ఏం, అన్నం తిను అంటే 1 రూపీ రేషన్ ఇస్తున్నారు, మొత్తం ఈ స్కూల్స్కి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తున్నారు, రంజాన్లో అంటే పేద మంచికి బట్టలు ఇస్తున్నారు. అందుకే ఇన్ని మీరు ముస్లిమ్స్ కోసం చేసిన, ఎందుకని మీ పార్టీకి రావట్లేదు? ఓల్డ్ సిటీ జాయినింగ్స్ ఎందుకు లేదు? చాలా ఉంది సార్. అంటే ఇప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే మీరు బెదిరించి వాళ్ళని భయపెట్టి మీ పార్టీలో లాక్కుంటున్నారని. నిజమే అంటారా? ఇప్పుడు తెలుగుదేశం సార్ ఒక మాట చెప్తున్నారు సార్, ఎవరితో మనకు ఒక మాట, మీతో చాలా ఇంటెలెక్చువల్ ఉన్నాం. మా దగ్గర ఎన్ని పార్టీ ఉన్నాయి సార్? 5 పార్టీ ఉంది, 5, 6. ఒకటి ఫస్ట్ కాంగ్రెస్ ఉంది, సెకండ్ టీడీపీ ఉంది, థర్డ్ బీజేపీ ఉంది, 4th ఎంఐఎం ఉంది, 5th సిపిఐ సిపిఎంతో అదితో అంతా అయిపోయింది. ఒకటి ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఏం లేదు ఇక్కడికి. మనకు కాంపిటీషన్ ఎవరితో ఉంది చెప్పండి మీరు? కాంగ్రెస్ 119 సీట్లో కాంటెస్ట్ చేసిన పార్టీ ఉంది, టీడీపీ బీజేపీ 119, ఎంఐఎం ఎంత ఉంది? 6-7 సీట్లో కాంటెస్ట్ చేస్తున్నారు ఆయన. ఆయనకు ఎంత డేంజర్ లేదు. ఫిర్ ఆయన ఎట్లా ఉంది? ఏ పవర్ పార్టీ ఉంది, పవర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు. మనకు తప్పకుండా ఓల్డ్ సిటీ బి దిస్ టైం కాంటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ మనకు వస్తే అంటే బాగా అవుతుంది. పబ్లిక్ బి ఫుల్ మెజారిటీ ఇచ్చినాక రాజీ ఉన్నారు. నేను చాలా వెళ్తున్నారు నా ఓల్డ్ సిటీ. నేను పోయేప్పుడు ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఏం చేశారు? ఓల్డ్ సిటీ లేదు, గోల్డ్ సిటీ అవుతుంది ఫ్యూచర్లో. సీఎం న్యూ సిటీలో ఉన్నారంటే డిప్యూటీ సీఎం ఓల్డ్ సిటీలో ఉన్నారు. 100% ఓల్డ్ సిటీకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఓల్డ్ సిటీ అసలు సిటీ ఉంది మనది. టైం పడుతుంది కొంచెం. తప్పకుండా ఓల్డ్ సిటీ ప్రజా చాలా టీఆర్ఎస్ హ్యాపీ ఉన్నారు. రహస్యంగా సీక్రెట్ లేదు సార్, సీక్రెట్ ఏం లేదు. ఎందుకు సీక్రెట్? నాకు అలయన్స్ ఆ టైం జనరల్ ఎలక్షన్లో చేయలేదు. నేను ఏ పార్టీతో, అప్పుడు టీడీపీ బీజేపీ ఆఫర్ ఇచ్చారు, చాలా ప్రెషర్ బి పెట్టారు, కాంగ్రెస్ చాలా ప్రెషర్ పెట్టారు. ఆ టైం మన ఆనరబుల్ సీఎం గారితో అక్కడితో వీక్ ఉన్నారు. అప్పుడు ఫస్ట్ టైం కాంటెస్ట్ చేశారు. అప్పుడు ఎవరితో అలయన్స్ చేయాలి? చిన్న ఎలక్షన్లో ఎందుకు అలయన్స్ చేస్తా? ఎంఐఎం అంటే ఒక పార్టీ ఉంది, ఓల్డ్ సిటీలో పార్టీ ఉంది. మనకు కాంపిటీషన్ పార్టీ లేదు. మన కాంపిటీషన్ అయితే 3 పార్టీలో ఉంది. సిపిఐతో మనకు కాంపిటీషన్ లేదు, సిపిఎంతో లేదు, వైఎస్ఆర్ పార్టీతో లేదు. మనకు కాంపిటీషన్ 3 పార్టీలో ఉన్నారు. ఏం చేయాలి అంటే పెద్ద పార్టీ ఉన్నారు, ఎంఐఎం ఓల్డ్ సిటీ పార్టీ ఉంది. అందుకే ఆ పెద్ద పార్టీలన్నీ లాగేసుకుంటారు మీరు జాయినింగ్స్. లే గతంలో జరిగిన ఎన్నికల్లో మీరు ఎందుకు ఇవ్వలేదు సెటిలర్స్కి సీట్లు? ఆ టైం అప్పుడు అంటే నేను కొత్త సెటిలర్ టికెట్ బి అడగలేదు మనకు. ఆ టైంతో భయం ఉంది నా సార్. తెలంగాణ వస్తే అందరికి గో బ్యాక్ చెప్తా అంటే టికెట్ ఇస్తే ఎవరు తీసుకోపోతలేదు, కాంటెస్ట్ చేస్తలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు చాలా మంది జాయిన్ చేస్తున్నారు. ఆంధ్ర సెటిలర్ ఎట్లా అయిందా సార్? మన మంచి అయినా, మా తెలంగాణ ఆయన ప్రజ అయినా, ఎవరితో 5 years 6 years 7 years ఆయనకు బోనాఫైడ్ కావాలి అంటే ఆంధ్ర బోనాఫైడ్ ఇస్తా, తెలంగాణ బోనాఫైడ్. ఎలక్షన్ ముందు మాట్లాడాను అలాగే సార్. ఆ టైం మూమెంట్ ఉంది. మూమెంట్లో ఏ వస్తాయంటే మాట్లాడడం, పబ్లిక్ కన్విన్స్ చేసిన. ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉన్నట్టు చాలా హార్డ్ వర్క్ ఉన్నారు. ఆయన చాలా తప్పకుండా ఆయన కన్స్ట్రక్ట్ చేస్తే అంటే స్టేట్ మంచి డెవలప్ అవుతుంది. తప్పకుండా ఈ టైంలో ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్ అబౌవ్ 50% ఉన్నారు డివిజన్లో, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ టికెట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఓల్డ్ సిటీలో డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఎంఐఎం అంటారు, నిజమేనంటారు అది? సార్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం అంటే సార్, ఓల్డ్ సిటీలో ఇది ఎవరు రూలర్ ఉన్నారు చూడలేదు సార్, పోయలేదు. నేనుతో రోజు వెళ్తున్నారు ఒక డిప్యూటీ సీఎం అంటే. నేను పోతే అంటే మొత్తం బిల్డింగ్స్లో అంటే సైరన్ వస్తే అంటే డోర్లో వస్తే లేడీస్ అందరూ సలాం చేస్తున్నారు. మొత్తం ఓల్డ్ సిటీ ఎక్కడ పోతే రేజ్ ఒక్కసారితో నేను వెళ్తున్నారు. ఎంత ముందు గవర్నమెంట్ అంటే ఏ మినిస్టర్ పోయినా చెప్పి చూడండి, అక్కడ చూడలేదు ఎవరు. మొత్తం అన్యాయం ఓల్డ్ సిటీకు ఎక్కువ చేశారు. ఎడ్యుకేషన్ సెంటర్ లేదు, అక్కడ ఆఫీసెస్ లేదు, కమిషన్ ఆఫీస్ బి న్యూ సిటీ వచ్చింది. నేనుతో ఇది సుష్మా స్వరాజ్ మేడంకు లెటర్ రాశారు, అది ఓల్డ్ సిటీలో పాస్పోర్ట్ ఆఫీస్ చేయండి. ఎందుకంటే చాలామంది ఓల్డ్ సిటీలో ఫారెన్ వెళ్తున్నారు, హజ్కు వెళ్తున్నారు, పాస్పోర్ట్ ఆఫీస్ అక్కడ వస్తే బాగా ట్రాన్స్ఫర్ చేయి ఇక్కడికంటే
ఓల్డ్ సిటీకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. మీరు చెక్ చేయండి, అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు ఓల్డ్ సిటీలో, జూనియర్ కాలేజీలో బరాబర్ ఎడ్యుకేషన్ కోసం మొత్తం చాదర్ఘాట్ బీచ్లో లక్షలాది పిల్లలు వస్తారు. అలాగే కేసీఆర్ గారు ఏం చెప్పారు మన సీఎం గారు, చంచర్వా జైల్ 46 ఎకర్ ఉంది సార్, తీసే గర్ల్స్ స్కూల్ పెడతా అక్కడ. ఓల్డ్ సిటీ పాపులేషన్ చాలా పాపులేషన్, నియర్లీ 20 లక్షల పాపులేషన్ ఉంది. ఒక స్కూల్ మంచి స్కూల్ లేదు. చంచర్వా జైలు తీసే చాలా బెస్ట్ స్కూల్ గర్ల్స్ స్కూల్ పెడతా అంటే. రేస్ కోర్స్ ఉంది 140 ఎకర్లు ఉంది రేస్ కోర్స్. రేస్ కోర్స్ అవుటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ చేసి ఐఐటీ పార్క్ పెడతా, మంచి కాలేజెస్ పెడతా అక్కడికి. ఓల్డ్ సిటీకు సార్ ఫస్ట్ ఏం కావాలి, ఒక రాయి ఉంది నా ఆయనకు తరాస్తే హీరా అవుతుంది. गोल्ड अंडे सोने का जेवर बनता नहीं, उसको गर्म करके पिघलाना पड़ता. ऐसे बच्चों को जब तक एजुकेशन ఇవ్వలేకుంటే ఆయన డెవలప్ అయితే లేదు, మైండ్లో చేంజెస్ వస్తలేదు, క్రిమినల్ వస్తుంది. ఎడ్యుకేషన్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఓల్డ్ సిటీకి. తర్వాత ఆటోమేటిక్గా ఆయనకు బ్రెయిన్ మ్యారేజ్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత మంచి ఎవరు ఉన్నారు చెడ్డ ఎవరు ఆయన సెలెక్ట్ చేస్తా. ఈ టైం బి నేను 100% ఓల్డ్ సిటీ కాంటాక్ట్ చేస్తున్నాను. మీరు చెక్ చేయండి, లాస్ట్ టైం ఏ పార్టీ తీసుకురాలేదు, ఈ టైం టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బి మంచి సీట్ తీసుకొస్తున్నాం. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా మీరు వచ్చిన తర్వాత, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కమ్యూనల్ ప్రాబ్లం లేదు ఓల్డ్ సిటీలో, కానీ ఈ స్నేక్ గ్యాంగ్లని ఇలాంటి కొత్తగా ఓల్డ్ సిటీలో వచ్చారు, దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్ ఓల్డ్ సిటీలో అంటే ఫస్ట్ రౌడీ మీద అట, రౌడీ మొత్తం రౌడీస్కు అరెస్ట్ చేశారు సార్. తర్వాత చైన్ స్నాచింగ్. ఇప్పుడు నేను ఒకసారి కోర్టులో పోయినా సార్, జూనియర్ ఎడ్యుకేట్స్ ఉంది, ఏం సార్ మొత్తం రోజీ బంద్ చేసినా మీరు? అరే హమ్కే పని కరే భయ్, నేనేం చేశారు? అరే క్రైమ్ అయితే లేదు సిటీలో, రోజు అంటే మనకు శాలరీ లేదు, ఇస్టెఫన్ ఇవ్వండి సార్, మాకు ఏం మెమోరెండం ఇచ్చారు? నేను జూనియర్ ఎడ్యుకేట్స్కు 5 years तक गवर्नमेंट सहायता इव्वंडी. बोला गवर्नमेंट मेरे प्रैक्टिस, अरे प्रैक्टिस चलने नहीं दे रहे आप लोग, आज चल रही नहीं हमारी, क्या हो कहीं नहीं चल, ఎందుకు నడుస్తలేదు అంటే కేసెస్ వస్తలేదు. మీ పోలీస్ स्टेशन चेक చేయి लास्ट ईयर की दिस ईयर की, ఎవరితో बात करेंगे पकड़ के लाके 324 तो भी डाल के छोड़ते. మార్నింగ్ పోవాలి, 1000 రూపీస్ 2000 రూపీస్ రెగ్యులర్ ఇన్కమ్ ఉంది ఎడ్యుకేట్స్కి. ఇప్పుడు లేదు, తక్కువైంది, కష్టమైంది. ఎందుకంటే కేసెసీ లేదు సిటీలో, తక్కువైంది సార్, చాలా ఉంది జరుగుంది. అలాగే కంట్రోల్ రూమ్ తయారు చేస్తున్నారు, ఏషియాలో పెద్ద కంట్రోల్ రూమ్ సార్ ఇది. 300 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు బంజారా హిల్స్లో. అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చైనీస్ టెక్నాలజీ, జపానీస్ టెక్నాలజీ ఉంది అంత. ఎక్కడ ఏ రోడ్లో అంటే ఒక మంచి సిగ్నల్ ఉంది నా సార్, 1 inch క్రాస్ చేస్తే చెప్తా, వెయిట్ చేయి మీరు 3 years ఇంకో. మీరు రెవెన్యూ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్లస్ సిటీలో ఉన్నారు మీరు. మన సిటీ సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కువ ఈ పైగా ల్యాండ్స్ నిజామాబాద్ దగ్గర నుంచి వచ్చినాయి, అవన్నీ చాలా 100 ఎకరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీని ఎన్ఓసి విధానం ఏమన్నా మీరు చేస్తున్నారా? సార్ ఇట్లా అయింది, నేను బి ఒకసారి సీఎం గారితో మాట్లాడాను. పైగా ఫ్యామిలీస్లో అంటే వచ్చే ముందు అవి కమిషనర్ సాబ్కు ఫోన్ చేశారు, సైబరాబాద్ ఆనంద్కి. ఒక అమ్మాయి వచ్చింది పైగా ఫ్యామిలీతో. ఆయన ఎట్లా అయింది సార్, ఒకసారి సార్ ఈ స్పీచ్లో చెప్పారు సార్, ముస్లిం రక్తం ఇచ్చే డబ్బుల్లో అంటే అన్నం తిన్నారు అంటే. చాలా ముస్లిం మనది, అరే सीएम साहब पूरा बेइज्जत मूवमेंट टाइम में, अरे ऐसा हमको बोल दे रहे हैं मुसलमान खून बेच के. तो సార్ మీకు కరెక్ట్ చెప్తున్నాను, నా వినబడి అప్పుడు నాకు నీళ్ళు వచ్చింది కళ్ళలో. ఆయన ముస్లిం అమ్మాయి 60-70 yearsతో ఉన్నారు, 80 yearsతో. ఆయన ఫ్యామిలీకి తీసుకొచ్చిన సార్, సమ్ టైం తిన్నకు లేకుంటే నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ పోయి బ్లడ్ ఇచ్చి డబ్బులు తీసుకొచ్చినా తిన్నాను. ల్యాండ్ చూపిస్తే అంతే 1000 crore ల్యాండ్ ఉంది ఆయన దగ్గర. మొత్తం వీటిని ఎట్లా సెటిల్ చేస్తున్నారు? అది ఏమైంది సార్, అది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంది. ఆయన ఫ్యామిలీ ఎవ్రీ మెంబర్ ఎవరెవరితో రాశారు, చాలా అగ్రిమెంట్ చేశారు. అవి ట్రిబ్యునల్ పెడితే అంటే ఆయన కొంచెం వస్తే బాగా అవుతుంది, చాలా మంచి ఆయనతో అగ్రిమెంట్ చేశారు. ఫ్యామిలీ ఎవ్రీ మెంబర్ ఎవ్రీ పర్సన్తో అగ్రిమెంట్ చేశారు. లిటిగేషన్ ఎక్కువ ఉంది, ఆయన అందరూ ఒకసారి లిటిగేషన్ ఉంది, ఒకసారి కూర్చోలేదు. ట్రై చేస్తా ఆయనకు తప్ప సీఎం भी మనకు ఆదేశం ఇచ్చారు, ఈ గరీబ్ మనిషికు जो आज गरीब हो गए ఓ జమానే में సార్ ఆ టైంలో అంటే ఆయన దర్వాజా 36 feet ఉంది, 36 feet. నా దగ్గర ఇంటి దగ్గర రౌరంబా దేవుడి ఉంది, ఆయన డోర్ అంటే 36 feet సాగవాన్ డోర్ ఉంది. అది ఎలిఫెంట్లో కూర్చున్న వెళ్తున్నారు, 24 గంటల నౌబత్ ఉంది. ఈ టైంలో ఆయనకు ప్రాపర్టీస్ ఉంది, ల్యాండ్స్ తిన్నుకు లేదు సార్, 6 feet దర్వాజా లేదు. న్యాయం చేస్తా వాళ్ళందరికీ ఒక ట్రిబ్యునల్ లాగా లేదా సార్, ట్రిబ్యునల్ అయి పెడతా సార్. మనకు కూర్చున్నా అంటే కష్టం అవుతుంది, మాట్లాడే ఎవరెవరితో చాలా మందితో అగ్రిమెంట్ చేశారు, అగ్రిమెంట్ హోల్డర్ ఎక్కువ ఉన్నారు. ఒకసారి అంటే కొంచెం జడ్జ్మెంట్ బి ఉంది ఆయన దగ్గర. ఈ ట్రిబ్యునల్ పెట్టే తర్వాత తప్పకుండా ఆయన బి వస్తే అగ్రిమెంట్ చేసిన మనిషికి ఎంత ఉంది, ఆయనకు ఎంత ఉంది, మినిమం
ఆయన తినేంత ఉండే అంటే ఇల్లు తిన్న అంటే ప్రొవైడ్ చేస్తే అంటే బాగా ఉంది మా దగ్గర రూరల్ కమ్యూనిటీ ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయింది. తప్పకుండా ఫ్యూచర్లో అంటే దిస్ ఇయర్లో ఒక ట్రిబ్యునల్ పెడతా, ట్రిబ్యునల్ అందరికీ పిలిచి కొంచెం ప్రాబ్లమ్గా సాల్వ్ చేస్తాం. ఓకే, ముఖ్యంగా మీరు మైనారిటీలకి ప్రతినిధిగా ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నారు. మీరు ఓన్లీ ముస్లిం మైనారిటీ కాకుండా క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు చాలా ఉన్నారు. కేసీఆర్ కూడా వాళ్ళకి బిల్డింగ్కి 10 crores శాంక్షన్ చేశారు, బాగుంది. వాళ్ళకి ఈ రోజున దీని మన గ్రేవీ యాడ్స్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకైనా ఒక విధానం పెడుతున్నారు గ్రేవీ యాడ్స్. సార్ క్రిస్టియన్ గ్రేవీ యాడ్స్ తప్పకుండా నేను మైనారిటీ కమిటీలో ఉన్నారు, ముస్లిం కమిటీ. మా ఫాలోవర్స్ మేరకు చాలా శక్తి ఇచ్చినామంటే హిందూ మంది ఎక్కువ ఉన్నారు సార్. మేరకు లైక్ చేసిన మంచి ముస్లిం ఎంత లైక్ చేస్తున్నారు, ఆయనతో ఎక్కువ హిందూ బ్రదర్స్ మనకు లైక్ చేస్తున్నారు. నేను చాలా సెక్యులర్ మంచి అందరికీ చాహే గ్రేవ్ యార్డ్స్ ఉందో, క్రిస్టియన్స్ ఖబర్స్థాన్ ఉందో, మసాన్ గట్టి ఎవరు హిందూ గ్రేవ్ యార్డ్స్ ఉందో, మా ఆర్డర్స్ ఇచ్చారు సార్ కలెక్టర్స్కి. మా సీఎం గారు ఇచ్చారు కలెక్టర్ మీటింగ్లో. ఫస్ట్ అంటే సార్ మంచి చలిపోయిన తర్వాత ఎంత కష్టమవుతుంది, జగై లేదు సార్. ఒక అమ్మాయి మా దగ్గర వచ్చింది సార్, ప్రాక్టికల్ చెప్తున్నారు. ఎందుకంటే నా దగ్గర టైం లేదు సార్. రాత్రి 12 గంటలు 2 గంటలకు నేను కలిసిన కింద వచ్చిన ఎవరు వస్తే అంటే రాత్రి 2 గంటలకు అమ్మాయి హస్బెండ్ చనిపోయింది సార్. ఎప్పుడు పోయింది? రాత్రి. సెకండ్ డే ఈవినింగ్ అయింది సార్, జగాలేదు ఆయన. ఎక్కడ పోతే 20,000 ఇచ్చాయి 30,000 ఇచ్చాయి అంటే నేను సార్తో చెప్పిన తర్వాత సార్ ఇమీడియట్ ఆర్డర్ ఇచ్చారు ఆల్ కలెక్టర్స్. ఫస్ట్ క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కి, హిందూస్కి ఎవరికి గ్రేవ్ యార్డ్స్ ఇల్లు ఎట్లా ఇస్తున్నారు కట్టేసినా అట్లా గ్రేవ్ యార్డ్స్ ఇమీడియట్ శాంక్షన్ చేయండి అంటే కంపౌండ్ వాల్ చేయండి. వక్ఫ్ బోర్డులో స్టిక్ ఇచ్చారు హిందూ ఎండోమెంట్కి, వక్ఫ్ బోర్డ్కి. ఎక్కడెక్కడ గ్రేవ్ యార్డ్స్ ఉంది మంచి. మీరు చాలా గ్రేవ్ యార్డ్స్ మీకు ఐడియా ఉంది లేదు, మీరు పోయి చూసాను. పార్క్ ఎట్లా ఉంది, ఎట్లా తయారు చేస్తున్నారు. గ్రేవ్ యార్డ్స్కి ఫుల్ సేవ్ చేస్తున్నారు. ఆ టైంలో సార్ అది మన తెలంగాణ వచ్చే ముందు చాలా ల్యాండ్ గ్రాబర్ వచ్చారు సార్. ఎక్కడికి వచ్చారు అది చెప్తే బాగాలేదు. వచ్చి మొత్తం కబ్జా చేశారు సార్. ఈ ఖబరస్థాన్తో ముస్లిమ్స్ బి చేశారు, మసాన్ గట్టిలో హిందూ బి చేశారు. ఇక్కడ నేను ఒకసారి ఖబరస్థాన్కి పోయినా సార్. मैं बोला अरे क्या भाई खबरस्तान में जा, अरे साहब आपको मुर्दों की फिक्र है जिंदों की मुर्दों की फिक्र है आपको, हम जिंदे हमारी फिक्र नहीं है. हम कह रहे ना నేను ఎక్కడ ఉండాలి, చలిపోయిన మంచిగా చెప్తున్నారు, ఉండే మంచిగా మీరు చూపిస్తలేదు అంటే అట్లా అయింది. జగా లేదు సార్. అయినా బి ఏం చేయాలి, ఇన్సాన్కు కావాలి, ప్రొవైడ్ చేయాలి. ఇల్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, మీ ఫుడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, ఫెసిలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ కోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు గవర్నమెంట్ ఆ నిజాం పీరియడ్లో ఎంత మంచిగా ఉంది సార్. నేను 2 times ఉస్మానియాలో అడ్మిట్ అయినా, యాక్సిడెంట్ అయింది మనకు, ఈ కాల్ 2 ఫ్రాక్చర్ అయింది సార్. మార్నింగ్ మనకు అది సూప్ ఇచ్చినారు, మిల్క్ ఇచ్చారు. చాలా ఎంత మంచి ఫుడ్ ఉంది అంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్ సపరేట్ ఉంది అక్కడికి. ఈ టైం మొత్తం నష్టం చేశారు సార్ దవాఖానకి. ఇది 57 yearలో ఇక కార్పొరేట్ దవాఖాన డెవలప్ అయింది. సమ్ టైమ్ చాలా మంది రాత్రి క్యాబినెట్ మీద నేను చెప్పాను సార్ 2 days ago, ఫస్ట్ డిలాసిస్ సెంటర్ ఓపెన్ చేస్తే బాగా మంచి ఎట్లా ఉన్నాయి సార్. ले जैसा आदमी को देखे बाद ऐसा दिखता है इसका जीना बेकार है, इसको क्या करना. డబ్బులు లేదు, ప్రైవేట్ కార్పొరేట్ దవాఖాన పోతే ఎంత డబ్బులు అడుగుతున్నారు. ఈ టైం కావాలి. దిస్ 5 yearsలో అంటే మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఓకే అండి. అయితే మీరు డిప్యూటీ సీఎంగా మీరు రాజయ్య గారు ఇద్దరు ఉన్నారు. మరి రాజయ్య గారిని తీసేశారు. ఏంటంటే ప్రధాన కారణం ఏమై ఉంటుంది అసలు అంటారు? సార్ అది పాలిటిక్స్ ఉంది సార్. సార్ సీఎం గారు అంటే ఆనెస్టీ, లాయల్టీ, రాజా బి మంచి ఉన్నారు. మరి కొంచెం చేంజెస్ పార్టీలో అంటే కొంచెం వర్క్ చేసిన అంటే సార్ మీ దగ్గర స్టాఫ్ ఉంది సార్. రాజా బి మా చాలా క్లోజ్ ఫ్రెండ్, మీ కడియం సిరి బి మనకు చాలా పార్టీలో అందరూ ఒకటి ఉన్నారు. కెపాసిటీ మంచికి ఎట్లా ఉంది ఏముంది సమ్ టైం ఉండే మీ స్టాఫ్కు ఇట్లా చేస్తా లేదు సార్. వద్దపోతే మీ ఏరియాలో మీ ఆ ఏరియాలో పోవాలి. తప్పకుండా ఆయనకు బి చాలా గౌరవం ఉంది, మనకు రాజాకు బి. సీఎం చేంజ్ చేశారు ఎడ్యుకేషన్ కోసం, మనకు కడియం సిరి బాగా అయింది. అంతా వరంగల్ ఎలక్షన్ కాంటెస్ట్ చేశారు ఆయన కోసం, ఆయనకు ఎడ్యుకేషన్ ఆయనకు ఇచ్చారు. పవర్ అంటే జగదీష్ రెడ్డికి ఇచ్చారు. అది హెల్త్ అంటే మా లక్ష్మారెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు. అది ఇప్పుడు ఇంతమంది మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక రాజీయ మైనారిటీ అనే తీసేస్తారని చాలా మంది అంటున్నారు కదా ప్రతిపక్షాల వాళ్ళు. సార్ కొంచెం డిసిప్లిన్ కోసం కొంచెం చేశారు. చాలా మన సార్ అంటే జస్టిస్ చేస్తున్నారు. కేసీఆర్తో అందరికీ జస్టిస్ చేస్తున్నారు. పాలిటిక్స్ ఉంది సార్, ఇంటర్నల్ ఎట్లా అయింది అది
డీటెయిల్లో పోతే బాగాలేదు. మగర్ డిసిప్లిన్ కోసం మీ చీఫ్ ఉన్నారు. మీ చీఫ్ అంటే కొంచెం కెమెరామెన్కు రిపోర్టర్కు పంపుతా, రిపోర్టర్ పార్టీతో ఉన్నారు నా రాజా తప్పకుండా మనకు నేను బి చాలా ప్రేమ చేస్తున్నారు. చాలా మంది పని చేసిన అంటే ఎట్లా చేస్తే అంటే ఒక పోస్ట్ ఇచ్చారు ఒక మంచికు, ఆయన ఎట్లా చేయాలంటే మీకు అర్థం ఇలాంటి కొంచెం అలా మంచి లేకుంటే చేంజ్ చేశారు. మరి ఫ్యూచర్లో అంటే తప్పకుండా మంచి పోస్ట్లో వస్తున్నారు ఆయన. అదే ముఖ్యంగా మీరు మహమ్మద్ అలీ గారు అంటే ఓన్లీ మైనారిటీస్కేనా, హిందువులకి అన్ని వర్గాల ప్రజలకి నాయకుడిగా చెప్తాను? నేను ఈరోజు చెప్పాను సార్, నేను ఒక మాట చెప్తున్నాను సార్. నేను మందిర్ పోయా అంటే ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ పేపర్లో, అంటే ఒక ఎతిమాద్ పేపర్లో కంటిన్యూ 3-4 days వచ్చింది. వచ్చేప్పుడు నేను పిలిచి ఒక్క మాట చెప్పాను, నా సీట్లో ఉన్నప్పుడు నా రిలీజియస్ లేదు, అందరూ ఒకటి సరిగా ఉన్నారు. మా ఇంటికి పోయి దర్వాజాకి ఇంటర్ పోయిన తర్వాత నేను ముస్లిం ఉన్నారు. మనకు సార్ పోస్ట్ ఇచ్చారు, మన ప్రజా మనకు సాబ్కు సెలెక్ట్ చేశారు. సో నేను అందరి సేవ చేసిన మా ధర్మం ఉంది సార్. మా రిలీజియస్ అంటే సేవ. నా రిలీజియస్ అంటే ముస్లిం హిందూ లేదు, నా రిలీజియస్ అంటే సేవ చేయాలి పబ్లిక్కి. మనకు ఏ రెస్పాన్సిబిలిటీ సీఎం గారు ఆనెస్టీ లాయల్టీతో చేయాలి, ఆయనకు సాటిస్ఫై చేయాలి. అది నాకు ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎంత మాకు హిందూ బ్రదర్స్ ఎంత లైక్ చేస్తున్నారు, ముస్లిం ఎంత ఉన్నారు, మెజారిటీలో ఆయన పాపులేషన్ ఎక్కువ ఉంది, ఆ లెవెల్లో ఆయన లైక్ చేస్తున్నారు. ఈ రోజు తగ్గ 17-18 months అయింది, అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. హిందూ బ్రదర్స్ మన దగ్గర వస్తే సార్, నేను చెప్పాను ఆల్రెడీ, నేను మార్నింగ్ లేస్తే అంటే ఫస్ట్ నమాజ్ చేస్తున్నారు, దువా చేస్తున్నారు, भगवान हमको अच्छा रखे, हमारे साहब को अच्छा रखे, हमारी स्टेट अच्छा चले, हमसे अच्छा काम ले. मगर हम हमारा मुसलमान का काम ले नहीं बोलते, हम पूरे हमारे तेलंगाना के जब भी भगवान से दुआ करते, ऊपर वाले से दुआ करते, तो हम हमारे 4 करोड़ आवाम के लिए दुआ करते, हम एक कौम के लिए नहीं करते. तो ये तो कौम अलग है, मज़हब अलग है सर, पावर अलग है. పవర్ सबके लिए అందరికీ ఉంది, హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఆల్ మెంబర్స్కి నేను డిప్యూటీ సీఎం ఉన్నాను. తన డ్యూటీ ఉంది, అందరికీ ఒకసారి ఈక్వల్లో లైక్ చేయాలి, ఈక్వల్లో పని చేయాలి. తప్పకుండా నేను చాలా నాకు గౌరవం ఉంది. హిందూ బ్రదర్స్ మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. డెఫినెట్గా నేను ముస్లిం కమిటీలో చెప్తున్నాను, పెద్ద మీటింగ్లో నేను చెప్పాను, అరే హిందూ ముస్లిం क्या होता, आप लोग जितना चाहते उससे ज़्यादा मेरे को हिंदू भाई चाहते बोलता. तो मैं చాలా మనకు ప్రౌడ్ ఉంది, మనకు అందరూ లైక్ చేస్తున్నారు. నేను అందరికీ ప్రామిస్ బి చేస్తున్నాను మీ టీవీ ద్వారా, నేను అందరికీ సేవ చేసిన, మాకు సార్ ఇది పదవి ఇచ్చారు, భగవాన్ ఇది పదవి ఇచ్చారు. తప్పకుండా ఏ పేదవాడు ఉంది, ఏ ప్రాబ్లం ఉంది నా వస్తే 100% నేను సాల్వ్ చేసినది ట్రై చేస్తున్నాను. అగర్ ఆయన కరెక్ట్ ఉన్నాను అంటే డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఇండియాలో ఎక్కువ ఎవరు రూల్ చేశారు, జ్యోతి బాసు వెస్ట్ బెంగాల్లో, ఆయన బీట్ చేసిన అంటే మన పార్టీ చేస్తుంది. నేను మా పార్టీ అంటే చెప్తలేదు, నేనుతో ఆ రోజుతో చల్లిపోతున్నారు. మగర్ మా పార్టీ అంటే కంటిన్యూ ఇండియాలో రికార్డ్ బీట్ చేయాలి అంటే మా రిజల్ట్ ఆఫ్టర్ 3-4 years వస్తుంది. ఇప్పుడు రాలేదు రిజల్ట్, ఇప్పుడుతో ఇమీడియట్ పని చేసినా అది వచ్చింది. మన స్టేట్ డెవలప్మెంట్ ఫ్యూచర్లో అంటే ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అయితే మన స్టేట్ అవుతుంది. ఫ్యూచర్లో నెంబర్ 1 సిటీ మన హైదరాబాద్ సిటీ అవుతుంది. ఇంత వచ్చే తర్వాత జ్యోతి బాసు అంటే ఇండియాలో వరల్డ్ రికార్డ్ పెట్టారు, ఇండియాలో ఫుల్. అది రికార్డ్ బీట్ చేయాలంటే మన పార్టీ చేస్తుంది. నేను యూత్కు చెప్తున్నారు, పోస్ట్ కోసం వస్తే అంటే అరే వెయిట్ చేయి, నేను ఓల్డ్ ఏజ్ అంటే క్రీమ్ అయిపోతుంది, కొత్త క్రీమ్ వస్తుంది, డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో అవకాశం వస్తుంది. 100% ప్రజలకు ఏం కావాలి సార్, సేవ కావాలి, కలిసిమెలిసి ఉండాలి, ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కోసం కావాలి, మంచి జాబ్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. అది మన దగ్గర మన సీఎం చాలా ఇంటెలెక్చువల్ సార్. మన సీఎం అంటే చెప్తలేదు, కేసీఆర్ గారు ఎంత ఇంటెలెక్చువల్ ఉంది. ఇండియాలో 29 స్టేట్ ఉన్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణ. నెంబర్ 1 C1 కాంపిటీషన్లో కూర్చోండి కేసీఆర్ గారు వస్తున్నారు. చాలా thousands of బుక్స్ చదివిన మంచి, చాలా ఐఏఎస్ ఆఫీసర్ అంటే పర్పర్ అవుతున్నారు సార్ ముందు మాట్లాడడానికి. ఆయన ఒక్క మాట చెప్తే, మీ సార్ ఇప్పుడు తెలంగాణలో చిన్న రిజర్వర్ ఎక్కడ ఉంది, 1 TMC 1/2 TMC ఓవరాల్గా చెప్తా సార్. ఒకసారి ఏమైనా నేను ముందు ఉన్నారు సార్, సిటీ హైదరాబాద్లో ఎలక్షన్ డిస్కస్ చేస్తే అయితే ఆయన స్టార్ట్ చేశారు మహేశ్వరంతో, సికింద్రాబాద్ బోయినపల్లితో తీసుకుపోయిన ఒక లొకాలిటీ. మనకు సగం యాద్ లేదు, నేనుతో ఓల్డ్ సిటీ మంచి ఓల్డ్ సిటీగా యాద్ లేదు నాకు. సార్ అంటే మొత్తం స్టడీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, దేవుడు బ్రెయిన్ బాగా ఇచ్చారు, మెమరీ చాలా బాగా ఉంది. 1000 మంది ఎంత నాతో నేను ఉన్నారు మీటింగ్లో 10 మంచి ఉన్నాయంటే
డౌట్ అయిన తర్వాత మా పిఏకు చెప్తా పేరు రాసి ఇచ్చి అంటే సార్ అంటే కంటిన్యూ 50 మందికి పేరు అంటే చెప్తా. తో ఏ శక్తి దేవుడు ఇచ్చారు ఆయనకు. ఈ సిటీ డెవలప్ చేసిన అంటే 50, 100, 200 లేదు, నియర్లీ మా సీఎం దగ్గర నియర్లీ 5,000-6,000 crores ఎక్కువ ఖర్చు చేసిన 1 yearలో అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఓవర్ బ్రిడ్జెస్ ఈ పార్క్లో సార్ బ్రహ్మరెడ్డి పార్క్లో నిన్నటి నేను ఇనాగ్రేషన్ చేసిన 2 days 500 crore. ఇంకొకటి పార్క్ రోజ్ గార్డెన్ 200 crore. ఎంత సార్ పానీ అట్లా డబ్బులు ఎందుకంటే బడ్జెట్ అయితేనా సార్ ఒక నాన్ ప్లాన్ ఒక ప్లాన్ బడ్జెట్ అవుతుంది. ఇండియాలో మన ఎస్టేట్ ఇప్పుడు 2nd పొజిషన్లో ఉంది, 1 yearలో 1st పొజిషన్లో వస్తుంది. సర్ప్లస్ బడ్జెట్ ఉంది అంటే మీ దగ్గర నాన్ ప్లాన్ బడ్జెట్తో పనికి వస్తా లేదు. ప్లాన్ బడ్జెట్ ఎక్కువ ఉంది అంటే మాకు ప్రాబ్లం అయితే లేదు, సపోర్ట్ ఇక్కడ మీ స్టడీ ఉంది. ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్ ఎక్కువ అయితే మీకు కష్టం అయితే లేదు. ఏ జాబ్లు చేంజ్ చేస్తున్నారు, మీ ఇన్కమ్ ఇంత తక్కువ ఉంది, శాలరీ సరిగా అయిపోలేకుంటే మీకు కష్టం అవుతుంది. శాలరీస్ డబుల్ వస్తాయంటే ఇంకో డెవలప్ చేస్తాం ఈ స్టేట్కు మీరు. అలాగే ఇది స్టేట్ ఉంది మన నిజాం పీరియడ్లో వరల్డ్లో రిచెస్ట్ స్టేట్ అంటే ఇది హైదరాబాద్ స్టేట్. ఈ టైంలో అంటే వితిన్ 5 to 10 years ఇండియాలో నంబర్ 1 స్టేట్ అంటే మన తెలంగాణ స్టేట్ వస్తుంది. అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఈరోజు మా హార్ట్ సిటీ కార్యక్రమానికి వచ్చినందుకు మన తెలంగాణ స్టేట్ నంబర్ 1 అవ్వాలని కేసీఆర్ గారు నంబర్ 1 మీరు చెబుతున్నారు. మీరు కూడా నంబర్ 1 డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటూ నంబర్ 1 న్యూస్ నుంచి కూడా మీకు మా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హార్ట్ సిటీ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.